అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఈటెల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 91% ప్రణాళికలో కూడా 52,383 కోట్లు కేటాయించుకొని 39,910 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. రెండు కలిసి అధ్యక్ష 85%. ఆనాడు మేము 85% 2015-16 సంవత్సరంలో ఖర్చు పెట్టిన అధ్యక్ష ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా పోల్చిన అధ్యక్ష హర్యానా ఆ రాష్ట్రం 78.43% ఖర్చు పెట్టగలిగింది. కేరళ 82.60% మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. పశ్చిమ బెంగాల్ 84.01% మాత్రమే. మధ్యప్రదేశ్ 89.04 మాత్రమే అధ్యక్ష. ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి అనేక సార్ చెప్పిండ్రు, ప్రైవేటు బడ్జెట్ లెక్క ఉండదు, ఇది ప్రొజెక్షన్స్ మాత్రమే ఉంటాయి, గతం యొక్క టెండెన్సీని బట్టి మాత్రమే మన అంచనాలు వేసుకుంటాం తప్ప అక్యురేట్గా ఉండేటువంటి ఆస్కారం లేదు. తప్పకుండా బిఈ కావచ్చు, ఆర్ఈ కావచ్చు, యాక్చువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరంపర అని చెప్పి పదే పదే చెప్పిన అధ్యక్ష. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ సంవత్సరం 85% ఖర్చు పెట్టుకుంది అధ్యక్ష. గౌరవనీయులు జానారెడ్డి గారు ఆ సంవత్సరం మాట్లాడుతూ 83,000 కోట్ల కంటే ₹1 కూడా మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేరు అని వారు చెప్పిన అధ్యక్ష. కానీ మనకు యాక్చువల్స్ వచ్చినాయి అధ్యక్ష. 2015-16 సంవత్సరంలో 97,923 కోట్లు ఖర్చు చేసిన అధ్యక్ష. 1,15,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని మనం ఇంత ఖర్చు పెట్టుకోలేము అధ్యక్ష. వారు ఎట్లా రెవెన్యూ సర్ప్లస్ వచ్చిందని చెప్పి అడిగిన అధ్యక్ష. ఆ సంవత్సరం కాగ్ మొత్తం లెక్కలన్నీ కూడా అసెస్ చేసుకొని రెవెన్యూ సర్ప్లస్ స్టేట్గా 2015-16 సంవత్సరంలో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్గా కాగ్ నివేదిక ఇచ్చిన విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష అనేక రాష్ట్రాల విషయంలో కూడా అదే లెక్కలు అదే ప్రొజెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను వాటికి జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇవాళ తప్పకుండా అనుకున్న దాంట్లో ఒక ల్యాండ్ సేల్స్ విషయంలో తమరికి తెలుసు 2015-16 సంవత్సరంలో మంచి భూమి వచ్చింది అధ్యక్ష. మొన్న డిమానిటేషన్ వల్ల కొంత ఇబ్బంది కలగడం వల్ల అది మెటలైజ్ అయ్యేటువంటి టైంకి అది మనం చేసుకోకపోవడం వల్ల ఆ ఆదాయం తగ్గింది తప్ప ఎక్కడ కూడా మనం ఏ అంచనా అయితే వేసుకున్నామో ఆ అంచనాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2016-17లో అధ్యక్ష 16-17లో కూడా అధ్యక్ష 1% ఎక్కువ ఖర్చు పెడుతుంది అధ్యక్ష. 62,785 నాన్ ప్లాన్లో అంచనా వేసుకుంటే 60,900 కోట్లు ఖర్చు పెట్టిన అధ్యక్ష. అదే ప్రణాళికలో అధ్యక్ష 67,631 కోట్ల రూపాయలు అలకేట్ చేసుకుంటే 51,291 కోట్లు ఖర్చు పెట్టిన అధ్యక్ష. మొత్తం కలిసి అధ్యక్ష 1,30,416 కోట్లలో ఆర్ఈ ప్రకారంగా ఆ ఆర్ఈ తప్పకుండా ఈ సంవత్సరం ఈ మార్చితో వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి 86% గత 2015-16 కంటే కూడా 1% ఎక్కువ వచ్చేసుకొని 86% అంచనా ఉంది అధ్యక్ష. తప్పకుండా దీని యాక్చువల్స్ కూడా త్వరలో వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష మన రాబడి విషయంలో కూడా అధ్యక్ష ఎక్సైజ్ విషయంలో 32.28%, మోటార్ వెహికల్ ట్యాక్స్ విషయంలో 18.23%, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 43.49%, వ్యాట్ విషయంలో 15.02%. మొత్తం కలిస్తే అధ్యక్ష గ్రోత్ మనది 19.33 అధ్యక్ష. 2016-17 డిసెంబర్ నాటికి మన గ్రోత్ 19.33 అధ్యక్ష. నెలవారీ కూడా చెప్తా అధ్యక్ష. ఏప్రిల్ మాసంలో 23.87%, మే మాసంలో 27.85%. మొత్తంగా చూస్తే మన ఫిబ్రవరి అధ్యక్ష డిమానిటైజేషన్ తర్వాత కూడా
డిమానిటైజేషన్ తర్వాత కూడా 3 నెలలు కొంత తక్కువ వచ్చినప్పటికి కూడా మోటార్ వెహికల్ ట్యాక్స్ విషయంలో కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ 600-700 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినప్పటికి కూడా ఇవాళ 17.33% అధ్యక్ష. ఈ మంత్ కనుక కలుపుకుంటే మార్చి మంత్లో ఎక్కువ ట్యాక్స్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దీని గ్రోత్ 18% పైబడి పెరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఇవాళ తమరి ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష 16-17లో 50,126 కోట్లు ఆరీగా మేము నిర్ణయించుకుంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, దాన్ని అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఎక్కువ తెలిసే ఆస్కారం లేదని చెప్పి నేను చెప్పినాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష నేను గతంలో సభలో చెప్పినాం, మళ్ళీ చెప్పదలుచుకున్నాం, గ్రామీణ ప్రాంతాలలో ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి తెలుస్తుంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం రావడంతో ఈ 500 కోట్లు 1000 కోట్లు రోడ్లకి సరిపోవు, మొత్తం రోడ్లన్నీ కూడా నాశనం అయిపోయినాయి, 10 సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకటేసారి ఒక 5 సంవత్సరాలు సరిపడినటువంటి రోడ్ల విషయంలో ఆర్ఎండ్బిలో కానీ పంచాయతీరాజ్లో కానీ ఒక 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసే చరిత్ర ఏనాడు కూడా లేదని చెప్పి తెలియజేస్తుంది అధ్యక్ష. ఆ లెక్కలోకి పోతే చాలా ఉంటుంది. నాకు తెలిసి 350 స్కీములని రాష్ట్రం ఏర్పడిన తర్వాత 350 రకాల స్కీములని డిజైన్ చేసి క్యాబినెట్లో అప్రూవ్ చేసి వాటి ఫలాన్ని ప్రజానీకానికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దాని ఫలితమే అధ్యక్ష ఇవాళ ఏ తెలంగాణ పడలేకపోయినా కూడా ప్రజలందరూ కూడా గింత గొప్పగా ఉంటుందా, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందో ఇవాళ మా అనుభవంలోకి వచ్చిందని చెప్పి ప్రజలు భావించుకునే పరిస్థితి అధ్యక్ష, ప్రజలు సంతోషపడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒక్కొక్క స్కీమ్ రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఆకర్షించి ఊడిపడదు అధ్యక్ష. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 40 సంవత్సరాల పైబడి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులం అధ్యక్ష. ఇవాళ అనేక మంది కూడా జానారెడ్డి గారు పెద్దలు వారు కూడా ఉన్నారు అధ్యక్ష. రాజకీయ నాయకులు అనేవాళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు అధ్యక్ష. ప్రజలతో పెనవేసుకొని ఉన్నటువంటి ఆ జీవితాన్ని, వాళ్ళ అనుభవాలని, వాళ్ళ కష్టాలని ప్రణాళిక రూపంలో రూపొందించుకొని దాన్ని పరిష్కరించే వాళ్ళే రాజకీయ నాయకులు అధ్యక్ష. ఇవాళ మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం, మేము చేసినటువంటి నిర్ణయాలలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఆ ఆలోచన చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు పదే పదే సిద్దిపేట ఎట్లా చేసుకున్నాడో తెలంగాణ కూడా గట్టినే చేయాలని చెప్తారు అధ్యక్ష. సిద్దిపేటనే తెలంగాణ రోల్ మోడల్ కావాలని చెప్పి నా అనుభవమే యావత్ తెలంగాణకు ఇంప్లిమెంట్ చేయాలి తమ్మి అని చెప్పి మాకు పదే పదే చెప్తారు అధ్యక్ష. వారు ఎమ్మెల్యే ఉన్న కాలంలో 100 మందికి 1000 మందికి ఎట్లయితే పెళ్లిళ్ళు చేసిండ్రో ఆ పెళ్లిళ్ళు చేసిన సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని వారు చవి చూసిండ్రో, తెలంగాణ ఉద్యమంలో కూడా వారు పదే పదే వరంగల్లో పోయినప్పుడు ఇల్లు కాలిపోతే ఎట్లా ఇబ్బంది పడి ఆ పెళ్లి రద్దు అయిపోతే ఎట్లా పోయి వారు పైసలు ఇచ్చిండ్రో, అవో ఆ అనుభవం, ఇగో ఈ దుఃఖం, ఇగో ఈ బాధ తెలంగాణలో ఇంకో కుటుంబం అనుభవించద్దని చెప్పి 75,116 రూపాయల కట్నం ఏ రాష్ట్రమైనా ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా, ఒక రూపాయి కూడా అటు పోకుండా ఒక కుటుంబానికి అందించగలిగినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా అని చెప్పి గౌరవ కిషన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లా చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పిన, అన్నా మీరు అనేక విషయాలు చూసిండ్రు, నేను నా సొంతంగా నా అనుభవం చెప్తున్నా అని చెప్తే ఏంటంటే నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నానా 76లో మొదలుపెట్టి 86 దాకా మాకు కటోరతో అన్నం కొలిచి పెట్టేది, ఆ అన్నంలో రాళ్ళు వచ్చేది,
తెల్ల పురుగులు వచ్చేది. నా హాస్టల్ తాడిచెట్ల హాస్టల్ సైదాబాద్లో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అది కడుపుకు సరిపోకపోయేది. ఆ పురుగులు వేసుకొని అన్నం వేసుకొని తింటే 15 రోజులకు ఒకసారి రక్తం లేదని చెప్పి డాక్టర్ దగ్గర పోతే మందులు ఇచ్చేది. ఇగో ఈ దుస్థితి పోవాలని చెప్పి అన్నప్పుడు తమ్మి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మొత్తం హాస్టళ్లలో మొత్తం స్కూళ్ళల్లో ఆ పిల్లలు ఎదగాలి కాబట్టి అని చెప్పి సన్న బియ్యం ప్రోగ్రాం పెట్టించినటువంటి మానవత విలువలు కలిగిన వ్యక్తి మా గౌరవనీయులు కేసీఆర్ గారు అధ్యక్ష. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి అధ్యక్ష. చచ్చిపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చచ్చిపోతే ఆ శవాన్ని ఆడేసి ధర్నా పెట్టేది అధ్యక్ష. ఇల్లు కట్టడానికి పోయినా కార్మికుడు కింద పడి చచ్చిపోయినా, ఇంట్లో కరెంటు వైర్ ఫిట్ చేయడానికి పోయినా మనిషి చచ్చిపోయినా కూడా ఆ శవం దగ్గర ఏడ్చుకుంటా ₹1,00,000 ఇస్తావా 2,00,000 ఇస్తావా అని చెప్పి డిమాండ్ చేసే స్థాయి నుంచి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకి ఆటో నడుపుకుంటా, కారు నడుపుకుంటా, లారీ నడుపుకుంటా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఆ కుటుంబం అంతా అనాథగా మారుద్దని చెప్పి ₹5,00,000 ₹6,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అధ్యక్ష? ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు ఉంటాయి. అసలు ఊహకు కూడా అందవు అధ్యక్ష. ఇవాళ అలాంటి మాటలు అధ్యక్ష ఫస్ట్ టైం జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉండే అధ్యక్ష. నా దగ్గర పిడుగుపడి 3 చచ్చిపోయిన ఒకసారి జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉండే మా జిల్లాలో. నేను రాజశేఖర్ గారి దగ్గరకు వచ్చిన, అయ్యా ఒకే రోజు గొర్రెలు కావడానికి పోయి 3 చనిపోయిన పిడుగుపడి, మరి ఏమైనా సాయం చేస్తారంటే ప్రొవిజన్ లేదని చెప్పిన అధ్యక్ష. వారికి తెలుసు ప్రొవిజన్ లేదని చెప్పింది అధ్యక్ష. కానీ వారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి ₹1,50,000 చొప్పున అప్పుడు ఇప్పించింది అధ్యక్ష. 3కి ఇప్పించింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గట్ట రికమెండ్ చేస్తే కాదు, యాక్టివ్ ఎమ్మెల్యే ఉన్న కూడా కాదు, మంత్రి పని చేస్తే కాదు, దీన్ని శాశ్వతంగా అందరికి ఇవ్వాలని చెప్పి ఇవాళ పిడుగుపడ్డ, ఇవాళ వర్షంలో ఏదన్నా ఆపద చచ్చిపోతే వాళ్ళందరికీ కూడా ఇవాళ తప్పకుండా గ్యారంటీ ఉండాలని చెప్పి ₹5,00,000 చొప్పున పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం కూడా అధ్యక్ష.